నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. కళ్ళతో చూస్తున్నంతా నిజమేనా? వింటున్న గొంతు వారి మాట అసలైనవేనా? ఒకప్పుడు చూసిందే నమ్మేవాళ్ళం, కానీ ఇప్పుడు కళ్ళతో చూసేది అబద్ధం, చెవులతో వినేది మోసం. కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకరి ఫేస్కు మరో వీడియోను జత చేయడం, వేరెవరో గొంతును క్లోన్ చేసి మాట్లాడించడం, చెప్పని మాటలు చెప్పించినట్లు చూపించడం. ఏది నిజం ఏది అబద్ధం అన్నది తేల్చుకోలేని అయోమయం. సెలబ్రిటీలను మరింత తీవ్రంగా తాకుతోంది ఈ సంక్షోభం. అమితాబ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, సల్మాన్ ఖాన్, సునీల్ శెట్టి, అజయ్ దేవ్గన్, శిల్పా శెట్టి, రజనీకాంత్, చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, తాజాగా నాగ చైతన్య. ఇలా ఎందరో తమ గొంతు, ముఖ గుర్తింపు దుర్వినియోగం అవుతున్నాయని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఏఐ డీప్ ఫేక్ తెచ్చిన ఈ పెను సవాల్ను ఎదుర్కొనేది ఎలా? వ్యక్తి హక్కులకు రక్షణ ఎలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొన్న వారు అనిల్ అనిశెట్టి గారు, ఈఎస్ఎఫ్ ల్యాబ్స్ సైబర్ వ్యవహారాల నిపుణులు, విజయవాడ నుంచి. నమస్తే అండి అనిల్ గారు. అట్లాగే రవీందర్ సామల గారు, హైకోర్టు న్యాయవాది, హైదరాబాద్. నమస్తే అండి రవీందర్ గారు. నమస్తే. ముందుగా అనిల్ గారు, అసలు ఏంటి ఈ ఏఐ ఐడెంటిటీ క్రైసిస్? గడిచిన కొంతకాలంగా దేశవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి ఈ విషయంలో అసలు ఏం జరుగుతోందండి? ముఖ్యంగా ఫస్ట్ ఈటీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈటీవీకి ముఖ్యంగా ధన్యవాదాలండి. ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ డిస్కషన్ తీసుకున్నాం మనం ఈరోజు. ఈ ఏఐ ఐడెంటిటీ క్రైసిస్, ఇంతకుముందు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రకరకాల క్రైమ్స్ అన్నీ మాట్లాడుకున్నాము. ముఖ్యంగా మీరు అన్నట్లు ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని చోరీ చేయడం. ఒక ఐడెంటిటీ ఏముంటుందండి మనకి? ఫర్ ఎగ్జాంపుల్, అనిల్ అనే వ్యక్తికి నా వాయిస్ కావచ్చు, నా ఫేస్ కావచ్చు, లేకపోతే మన హావభావాలు అంటాం, అంటే బాడీ లాంగ్వేజ్, మనం ఎలా మూవ్ అవుతాము ఏంటి, ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి సంబంధించిన ఐడెంటిటీస్. అలాంగ్ విత్ నా పేరు కావచ్చు, మనకుండే ఐడెంటిటీ లైక్ ఆధార్ కార్డ్ కానీ, ఇవన్నీ. వీటిని ఒకప్పుడు ఎలా ఉండే ఏంటండి, ఈ ఐడెంటిటీని ఎవరన్నా, సపోజ్ నా ఆధార్ కార్డ్ని ఎవరన్నా మిమిక్ చేయాలి అంటే, అది టెక్నికల్గా ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా నా బయోమెట్రిక్స్ ఇవన్నీ ఉండి, ఐరిస్ స్కాన్ ఇవన్నీ ఉంటేనే వాళ్ళు టెక్నికల్గా నా ఐడెంటిటీని థెఫ్ట్ చేయగలరు. కానీ ఒక వ్యక్తి యొక్క వాయిస్ని కానీ, లేకపోతే అతని యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని కానీ ఈరోజు ఒక సింపుల్ ప్లెయిన్ ఇంగ్లీష్లో మాట్లాడటం కానీ, లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడటం ద్వారా అలాంటి వ్యక్తిని క్రియేట్ చేయగలుగుతున్నారు. దాన్ని మనం ఇప్పుడు ఏమంటామంటే ఏ ఐడెంటిటీ థెఫ్ట్ అంటామండి. ఒక పర్సన్ యొక్క ఐడెంటిటీని థెఫ్ట్ చేయటం. ఈ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని వాడుతున్నారు కాబట్టి మనం దీన్ని ఏమన్నా ఏ ఐడెంటిటీ క్రైసిస్ అంటున్నాం. ఇదండి మెయిన్ చెప్పుకోవాలంటే. ఇట్లా అని ఇది చెయ్యాలి అంటే దీనికి ఏమన్నా టెక్నాలజీ, టెక్నికల్ పీపుల్ అవసరమా అంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు మనం ఎలాగైతే డిబేట్లో మాట్లాడుతున్నామో సింపుల్ ఇంగ్లీష్లో కావచ్చు, మనకు వచ్చిన లోకల్ లాంగ్వేజ్లో కానీ మాట్లాడితే ఇలాంటి వీడియోలు తయారు చేసేది మేజర్గా వస్తున్నాయండి. ఇవి మేజర్గా అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారవుతున్నప్పుడు, ఈ టెక్నాలజీ 2021 నుంచి మంచి పాపులర్గా వస్తున్నప్పుడు మేజర్గా వేరే దేశాల్లో అయితే ఐడెంటిటీ క్రైసిస్ ఎలక్షన్స్లో వీటిలో ఎక్కువ వాడేవాళ్ళు. బట్ ఇక్కడ మనకి ఇండియాకి వచ్చేసరికి మేజర్గా మన స్టేట్స్ ఎలా ఉంటాయంటే, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ కానీ, ఇండియా కానీ, మనకి సెలబ్రిటీస్ ఎక్కువ ప్రామినెన్స్ ఉంటారు. అంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో వీళ్ళ యొక్క వీడియోలు పబ్లిక్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి వీళ్ళ ఐడెంటిటీని క్రైసిస్ చేయటం, అంటే కాపీ చేయటం అనేది చాలా ఈజీగా జరుగుతుంది. ఇదండి టెక్నాలజీని ఇలా వాడుకుంటూ ఉంటారు. అంటే మేజర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాన్ ఆఫ్ ద మాసెస్ మీరు అన్నట్టు ఇందాక ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే చిరంజీవి గారు కావచ్చు, వీళ్ళు ఒక గేమ్ ఉందనుకోండి, ఒక గేమ్కి ఏదైనా ఈ గేమ్ని మీరు వాడండి, నేను కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నాను జెన్యూన్ అంటే, మీరు ఆ రీచ్ చూడండి. కొన్ని లక్షల మంది యూత్ వెనక ముందు కూడా ఆలోచించారు. ఎందుకంటే మేజర్గా ఏంటంటే, ఎవరు డీప్ ఫేక్ అనే సబ్జెక్ట్ కూడా కొంచెం కొత్తగా ఇప్పుడిప్పుడు అందరూ తెలుసుకోవడానికి వస్తున్నారు. గుర్తించడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి రీచ్ మీరు అన్నట్లు చాలా ఎక్కువ ఉంటుంది. రైట్. రవీంద్ర గారు, ఈ సెలబ్రిటీల ఫేషియల్ అట్లాగే ఆడియో గుర్తింపులను వాణిజ్య ప్రకటనలకు, తప్పుడు ప్రచారాలకు వాడటం వల్ల వ్యక్తిగత ప్రతిష్ట, కెరియర్ ఎంతవరకు దెబ్బతింటుందండి? ఈటీవీ ప్రేక్షకులకు, ఈటీవీ స్టూడియో నిర్వాహకులకు అందరికీ నమస్కారం. ఈ ఏఐ ద్వారా చేస్తున్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్ద స్టార్స్ ని డీఫేమ్ చేయడమే కానీ, వారి యొక్క ఇమేజెస్ ని యూజ్ చేసుకుని వేరే విధంగా ప్రకటనలు చూపించడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఇమేజ్ కి వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుని వేసేటటువంటిది.
జరుగుతూ ఉంది. దాని కారణంగా వాళ్ళ ఇమేజ్ కి కూడా దెబ్బ. వాళ్ళ ఒక పర్సన్, ఒక యాక్టర్ యొక్క పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫేస్ ని కానీ వాళ్ళ వాయిస్ ని కానీ వినియోగించుకోవడము, మళ్ళీ వ్యాపార ప్రకటనలకే కానీ లేకపోతే వేరే కార్యక్రమాలకు కానీ వినియోగించుకోవడం అనేది చట్టరీత్యా అది నేరం, చెల్లదు. వీళ్ళు చాలా మంది సెలబ్రిటీస్ కోర్టును ఆశ్రయించారు. అజయ్ దేవగన్ గారు, అభిషేక్ గారు, ఇంకా వీళ్ళు మన తెలుగు సినీ హీరోలు, అదే విధంగా చాలా మంది హీరోయిన్లు కూడా వెళ్ళడం, యాక్ట్రెసెస్ కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ లో వీళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా ఇచ్చేటటువంటి ఈ ప్రకటనలతో, కొన్ని ప్రకటనలే ఉండొచ్చు, వేరే మార్ఫింగ్ చేసి వాయిస్ క్లోనింగ్ చేసి వేరే చోట వాడుకోవడం వల్ల వాళ్ళ యొక్క వ్యాపారపరమైనటువంటి ప్రకటనలతో వాళ్ళ ఎక్స్ప్లాయిట్ చేసినట్టే వాళ్ళ యొక్క ఇమేజ్ ని. సో ఈ విధంగా జరగడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు వారు గతంలో ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఇంజంక్షన్స్ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు వ్యతిరేకంగా ఎవరైతే వాడుకున్నారు. సో వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట, ఒకవేళ వాళ్ళు మార్ఫింగ్ చేసి ఏదైనా చేస్తే, ఒక ఎక్స్ అనే హీరోకి సంబంధించి చూపించడం ఒక ఎత్తు, వై అనే హీరోయిన్ కి సంబంధించి వేరే విధంగా చూపించడం ఒక ఎత్తు. మార్ఫింగ్ వేరే విధంగా చూపించినప్పుడు వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు చాలా భంగం జరుగుతుంది, స్వేచ్ఛకు కూడా భంగం, వాళ్ళ ఇమేజ్ కూడా ఉంటుంది. అనిల్ గారు, బాలీవుడ్, టాలీవుడ్, క్రికెట్ ప్రముఖుల వరకు ఎంతోమంది బాధితులు కేవలం కొన్ని సెకండ్ల ఆడియో క్లిప్పు లేదా ఒకే ఒక్క ఫోటోతో ఒక వ్యక్తి గుర్తింపునకు ఏఐ ఎన్ని విధాలుగా ఛాలెంజెస్ తెస్తూ ఉందండి, సవాళ్లు విసురుతోంది. అవునండి, మనం ఇంతకుముందు కూడా ఈ ఐడెంటిటీ క్రైసిస్లో మనం అదే కంటిన్యూ చేస్తే చూస్తే ఒకప్పుడు కూడా ఇవి ఉండేయండి. అంటే ఎట్లా అంటే ఒక ఇమేజ్ని ఎవరైనా మార్ఫ్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే మార్ఫింగ్, జస్ట్ లైక్ కొన్ని మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని ఒక వ్యక్తి యొక్క ఫేస్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ బాడీకి కానీ వేరే వాళ్ళ బాడీ తీసుకొచ్చి వేరేది పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇది మేజర్గా ఎప్పుడు జరిగేదంటే జస్ట్ మార్ఫింగ్, ఒక ఫోటోకి ఇలా జరిగేది. అదే ఒక వీడియోకి వాళ్ళు కనుక ఇలాంటి చెయ్యాలి అనుకుంటే వాళ్ళకి కొంచెం పెద్ద పెద్ద స్టూడియోస్ కావాలి, హ్యూజ్ కంప్యూటింగ్ సర్వర్స్ అన్నీ పెట్టుకుంటేనే ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసుకుంటూ వస్తేనే ఇలాంటి వీడియోలు క్రియేట్ చేయగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఈ సెలబ్రిటీస్ ఎక్కడన్నా ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే కొన్ని ఈవెంట్స్లోనో వీళ్ళు మాట్లాడే కొన్ని సెకండ్లు, మ్యాక్సిమం 90 సెకండ్స్, ఒక 1.5 minute వాళ్ళ ఆడియో కానీ వాళ్ళ వీడియో కానీ దొరికితే జస్ట్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్, నేను పెద్ద జీపీయూ కంప్యూటర్లో ఏఐ కంప్యూటర్లు కూడా మాట్లాడలేదండి, జస్ట్ ఒక ఇన్స్టాగ్రామ్ మొబైల్ ఫోన్లో దాన్ని అప్లోడ్ చేసుకొని వాళ్ళ వాయిస్ని వీళ్ళకి తగ్గట్టు కానీ వీళ్ళ వాయిస్ని వేరే ఇమేజ్కి వీడియోకి కానీ కన్వర్ట్ చేయగల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. సో దీని రావటం వల్ల ఏమైందంటే అండి, యూజర్కి ఎప్పుడైతే బై చేతిలోకి ఏఐ వచ్చిందో దాని యూసేజ్ కన్నా దీని మిస్యూజ్ ఎక్కువ అవటం వెళ్ళటం కానీ ఇది ఎక్కువ జరుగుతోంది. ముఖ్యంగా ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్టు ఎందుకు వీళ్ళు ఎక్కువ చేస్తారంటే మేజర్గా 3 రకాల ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయండి వీటిని వాడుకొని. ఒకటి మనం చెప్పుకున్నట్టు ఆర్థిక లావాదేవీలు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటాం. సో మామూలు వాళ్ళు చెప్పారు అన్న దానికన్నా వేరే వాళ్ళు, మనం చూసుకుంటే మన వన్ ఆఫ్ ది సెంట్రల్ మినిస్టర్ మేడం ఆవిడ చెప్పకపోయినా కూడా ఈ పలాని కంపెనీలో షేర్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగా రిటర్న్స్ వస్తే మీరు ఇన్వెస్ట్ చేయండి అని చెప్పినట్టు ఒక డీప్ వీడియో వెలుగు చూసిందే, ఇండియాలో సర్కిల్ అయింది, వైరల్ అయింది. అది చూసారు కదండి. అది జస్ట్ ఏంటి, ఈరోజు మీరు ఇన్స్టాగ్రామ్లో ఏ రీల్లోకైనా వెళ్ళండి, ఒక లాంగ్వేజ్లో మాట్లాడేదాన్ని మనం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ టర్న్ అవుతూ ఉంటుంది. సో అది ఒక అందుకు అడ్వాంటేజ్గా మారుతుంది. సపోజ్ మనం ఈటీవీలో కనుక ఈ తెలుగు డిబేట్ని వేరే వాళ్ళు వినాలి అనుకుంటే వాళ్ళ లాంగ్వేజ్లోకి ఈజీగా మార్చుకోవచ్చు. ఇది పాజిటివ్ సైడ్. నెగిటివ్ సైడ్ కూడా అంతే ప్రాబ్లం ఉంది, అది ఆర్థిక లావాదేవీలు. రెండోది వచ్చేసి ఫేమ్ అండి. వీళ్ళకి ఎక్కువ టార్గెట్స్ ఏంటంటే లైక్స్, కామెంట్స్, వ్యూవర్స్ పెరగడం కోసం వాళ్ళు ఎలాంటిదైనా సరే ప్రచారం చేయడానికి కొంచెం వాళ్ళు ఏమి ఆలోచించరు, సంకోచించరు. వేరే వాళ్ళ యొక్క ప్రైవసీ కావచ్చు, వాళ్ళ ఏదైనా రైట్స్ ఉంటాయి కదా, ప్రతి హ్యూమన్కి కొన్ని రైట్స్ ఉంటాయి, వాటిని మిస్యూజ్ చేసుకొని వీళ్ళు మనీ కోసం. ఇది ఒక రకమైనది. ఒకటేమో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, రెండోదేమో వాళ్ళ మాస్ ఆడియన్స్ కనుక దాన్ని వ్యూ చేస్తే వీళ్ళకి వచ్చే మనీ ఒకటి. మూడోది మేజర్గా దీన్ని ఏమంటారంటే అండి రివెంజ్.
మేజర్గా ఎప్పుడైనా సరే బాగా మనం ఈ మధ్య కాలంలో చూస్తున్న ఈ డీఫేక్ స్కామ్స్, ఎస్పెషల్లీ డీఫేక్ వీడియోస్ రివెంజ్ పోర్న్ అంటామండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి మధ్య రిలేషన్లో ఉన్నాయి, లేకపోతే ఎనీ హ్యూమన్ వాళ్ళ మధ్యలో వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి దీన్ని ఒక టూల్గా వాడుకొని వాళ్ళ పరువు ప్రతిష్ఠ దెబ్బతీయటం కానీ, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కానీ, దీనికి ఇలాంటివన్నీ టెక్నాలజీ చేతిలోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరికి ఇది అవైలబుల్ ఉంది. మనం ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయండి, రీల్స్ ఓపెన్ చేయండి, ఎలా డీఫేక్ వీడియో అని ఒక్కసారి కొడితే అన్ని స్టెప్ బై స్టెప్ వస్తున్నాయండి. ఈ సాఫ్ట్వేర్లు కూడా ఫ్రీగా దొరకటం, దీనివల్ల వాయిస్ కావచ్చు, ఫేస్ కావచ్చు, ఇవన్నీ జరగటం అనేది ఎక్కువ జరుగుతుంది. మేజర్గా ఈ మూడండి. రైట్ అండి. ఓకే, రవీందర్ గారు, ఒక టాలీవుడ్ని తీసుకుంటే చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, తాజాగా నాగ చైతన్య, ఇట్లా ఎందరో ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారు. అయితే వారు ఏమడిగారు, కోర్టు వారికి ఎట్లాంటి రక్షణ కల్పించింది? వారి ఒక విషయం సార్, ఇందులో ఇప్పుడు ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది. వారి యొక్క వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే విధంగా వారి యొక్క అనుమతి లేకుండా వారి యొక్క చిత్రాలని అండ్ ఏఐ ద్వారా డీఫెక్ట్ చేసి వాటిని ఉపయోగించి వారి ఇమేజ్ కి భంగం కలిగించే విధంగా ప్రకటనలు ఇవ్వడం కానీ, వేరే వాయిస్ క్లోనింగ్ చేసి వాడడం వల్ల వారి యొక్క ఇమేజ్ కి భంగం కలుగుతుందని చెప్పేసి, వ్యక్తిగత స్వేచ్ఛకు కూడా భంగం కలుగుతుందని కోర్టు వారిని ఆశ్రయించి అలాంటి ప్రకటనలను నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలనేది వారి యొక్క వినతి కోర్టు వారి ముందు. వారి యొక్క ఆ యొక్క పిటిషన్స్ లలో కోర్టు వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఇవి జరగకుండా చూడాల్సిందని డైరెక్షన్స్ కూడా జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ విషయంలో మీరు అన్నట్టు ఏఐని మిస్యూజ్ చేసి, ఏఐ వచ్చింది దేనికి, సమాజంలో ఉపయోగించుకుంటూ సమాజం కోసం వాడుకోవాలి. ఇది మిస్యూజ్ అయ్యి వేరే రకంగా వెళ్తుంది ఈ టెక్నాలజీని. దీన్ని కంట్రోల్ చేసేటటువంటి సిస్టమ్ ని కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా కోర్టు వారు వెలుగుచ్చిండు 1-2 సంఘటనలో. అదే విధంగా టెలికాం శాఖని, ఐటీ శాఖని కూడా డైరెక్ట్ చేయడం జరిగింది అజయ్ దేవగన్ కేసులో. అందులో జరిగింది. అందులో ఏంటంటే, ఇమీడియట్ గా ఇటువంటి డీఫేక్ ఏవైనా ఆడియో వీడియోకి సంబంధించి వితౌట్ హిస్ పర్మిషన్ ఏమైనా జరిగితే అట్లాంటివి తొలగించాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఇట్లాంటివి ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనేక రకాల మోసాలు జరుగుతున్నాయని మనం ఈ మధ్యలో ఇటీవల ఈనాడులో నగర పోలీస్ కమిషనర్ గారి ఆర్టికల్ కూడా చూడడం జరిగింది. అంటే ఈ విధంగా జరుగుతున్నాయి, వ్యక్తి ఇమేజ్ కి సంబంధించి జరుగుతున్నాయి. అదే విధంగా సినిమా యాక్టర్స్, మన టాలీవుడ్ యాక్టర్స్ అందరూ కూడా పొలవమని కోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే ఏఐ మిస్యూజ్ చేస్తూ వారి యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే తరహాలో ఉన్నాయి. అయితే ఇంకొక డైరెక్షన్ కూడా ఉంది ఇందులో. ఏఐని వాడుకొని కొంతమంది ఈ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు పక్కన పెట్టుకునే ఫోటోలు ఉంటాయి, అదేంటంటే వాళ్ళ గుడ్ ఇంటెన్షన్ లో ఫ్యాన్ పెట్టుకునే వాటిని మినహాయించి మిగతావి మాత్రము తొలగించాలనేటటువంటి అభిప్రాయానికి వెలుగుచ్చడం జరిగింది కోర్టు వారు. అజయ్ దేవగన్ కేసులో, మన టాలీవుడ్ పుష్ప కేసులో, అల్లు అర్జున్ గారి కేసులో కూడా అల్లు అర్జున్ గారి వాయిస్ ని క్లోనింగ్ చేసి కూడా వాడారనేటటువంటిది. ఏం చేశారండి అల్లు అర్జున్ కేసులో? ఏం చేశారండి అల్లు అర్జున్ గారి కేసులో? వారికి ఏంటంటే పుష్ప బాత్ కర్ రా హై అనేటటువంటి ఏదో ఇచ్చారు. సో వాయిస్ క్లోనింగ్ చేసినట్టుగా, ప్లస్ ఆయన ఇమేజెస్ కూడా మిస్యూజ్ చేసి ప్రకటనలు ఇస్తున్నారని చెప్పేసి వారు కోర్టును ఆశ్రయించారు జరిగింది. వితౌట్ హిస్ కన్సెంట్, వితౌట్ హిస్ పర్మిషన్, without taking any prior permission, some agencies have been misused my voice and picture portrait అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎన్టీఆర్ గారి విషయంలో, జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో కూడా అట్లాంటివి ఆయన పర్మిషన్ లేకుండా ఆన్లైన్ వేదికల్లో వాడడం జరుగుతుంది పిక్చర్స్ అనేది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వారు కూడా ఈ విధంగా ఇట్లా మంచి ప్రముఖ హీరోయిన్లు, నాగ చైతన్య గారు ఇటీవల ఈ విధంగా వాళ్ళు కోర్టుకు ఆశ్రయించేటటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు కూడా కొందరు ఈ విధంగా ఏఐని మిస్యూజ్ చేస్తున్నారనేటటువంటి అభిప్రాయం కూడా ఉంది బయట. అదే విధంగా మామూలుగా ఏఐని యూజ్ చేస్తున్నారు. నిన్నగాక మనం పోలీస్ కమిషనర్ గారి ఆర్టికల్లో చూస్తేను, ఒక అక్షరముక్క రానివాడు కూడా ఏఐని వాడి
పెద్ద పెద్ద దోపిడీలకు పాల్పడుతున్నారనేది ఈ అభిప్రాయాన్ని వెలిపించడం జరిగింది. రైట్, ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం రవీంద్ర గారు. అనిల్ గారు, రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈ డీప్ ఫేక్ ఆడియో వీడియోలు ఎట్లాంటి అల్లకల్లోలను సృష్టిస్తాయి, అట్లాగే మహిళల గోప్యత మర్యాదలకు ఎట్లాంటి ముప్పు పొంచి ఉందండి? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కళ్ళు మనం చాలా రెస్పాన్సిబుల్గా తీసుకోవాల్సిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మనం ఇండియాలోనే కాకుండా మీరు మన వరల్డ్లో కూడా జరిగిన ఎనీ ఎలక్షన్, ఇది మేజర్గా మనం చూసుకుంటే అండి, యుఎస్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా ఒక ప్రముఖ పార్టీ యొక్క అధ్యక్షుడిది ఇలానే జస్ట్ ఎలక్షన్ ఇంకొక రోజు ముందు ఒక నైటు తన వాయిస్తో ఒక పర్టికులర్ వర్గాన్ని వాళ్ళు ఏదో కొంచెం కించపరిచినట్టు మాట్లాడినట్టు, కొంచెం అవమానించినట్లు ఇలా వాడటం వల్ల అది కొంతవరకు అది ప్రభావం చూసిందనేది కొంతమంది విశ్లేషకులు చెప్పిందండి. సేమ్ మనం ఇండియాలో చూసుకున్నా కూడా ఇప్పటివరకు ఏంటంటే అండి, ఈ టెక్నాలజీకి మొన్నటి వరకు మనం ప్రీవియస్ ఎలక్షన్ చూసుకుంటే అప్పటికి కొంచెం ఎక్కువ హార్డ్వేరు, కొంత నాలెడ్జీ, అవగాహన లేకపోవడం వల్ల ఈ డీఫేక్ కొంతమంది చేతిలోనే ఉంది. కానీ మీరు అన్నట్టు రాబోయే రోజుల్లో ఎస్పెషల్లీ రాజకీయ నాయకులు యొక్క వాయిస్లు, ఎందుకంటే వీళ్ళంతా పబ్లిక్లో వీళ్ళ వాయిస్, ఇమేజెస్, వీడియోస్ దొరుకుతాయి కాబట్టి ఒక వర్గాన్ని, ఏ వర్గానికైతే వీళ్ళ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని కించపరిచినట్టు కావచ్చు, ఒక మతానికి కానీ ఒక ధర్మానికి ఏదో వీళ్ళకి ఉన్నదాన్ని వాళ్ళు దాన్ని కించపరిచినట్టు కనుక వేస్తే ఖచ్చితంగా చదువుకున్న వర్గానికి, అర్థం చేసుకోగలిగిన వర్గానికి ఇది పాజిటివ్గానే వాళ్ళు చూసుకొని ఇది డీప్ ఫేక్ అని అర్థం చేసుకుంటారు. కానీ ఎక్కువ మంది ఈ టెక్నాలజీ రోజు రోజుకి డెవలప్ అవుతున్న విధానం చూస్తే ఖచ్చితంగా ఇది ఎలక్షన్ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉండబోతుంది. ప్రజలు ఖచ్చితంగా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారండి. అంటే ఏది నిజమైన వీడియో, ఏది ఈ డీప్ ఫేక్ వీడియో తెలుసుకోవాలంటే అందరికీ కూడా అంత టెక్నాలజీ ఉండకపోవచ్చు. ఖచ్చితంగా ఇది రాజకీయాల్లో రేపు జరగబోయే ఒక పెను సంచలనంగా మనం దీన్ని తీర్చిదిద్దుకోవాలి. ప్రతి రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని ఓటర్స్ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. వెరీ గుడ్ క్వశ్చన్ ఇది. ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఈ వాయిస్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఫేసు యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెషన్స్, బిహేవియరల్ ఎక్స్ప్రెషన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక చట్టం రూపంలో అది మళ్ళీ ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. ఇది రాజకీయాలకు సంబంధించి. లేదు ఒక రాజకీయ నాయకుడు అతను ఎప్పుడూ చేయని తప్పుని అతని ఇమేజ్ని డిఫర్మేషన్ చేయాలి అనుకుంటే ఆ పక్కన ఇంకొక రాజకీయ నాయకుడి దగ్గర నుంచి మనీ తీసుకుంటున్నట్లు, లేకపోతే ఇంకోలాగా ఒక వీడియోని పబ్లిష్ చేయటం, లేకపోతే ఇతను ఆ పార్టీ అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు వాయిస్ క్లోనింగ్ చేయటం, ఇవి ఖచ్చితంగా ఆ పార్టీని, ఓటర్స్ని ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. అదేవిధంగా మీరు రెండో క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెలబ్రిటీ కన్నా కూడా ఇక్కడ మన ఇంట్లో మన చెల్లెళ్ళు, అక్కలు, అమ్మలు అందరూ ఉంటారు. మనకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా చాలామంది ఆడవాళ్ళు ఉంటారు. మహిళల భద్రత ఈ డీప్ ఫేక్ వచ్చాక నిజం చెప్పమంటే ఇది అంటే కనిపెట్టడానికి ఒకసారి మనం ఆలోచిస్తేనే కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలా గనక వాళ్ళు చేస్తే మనం వెళ్ళి చెప్పుకోలేమండి. అంటే బయటికి వెళ్ళి ఇది డీప్ ఫేక్ వీడియో అని ఒక ఏదైతే రూమర్ ఎంత స్ప్రెడ్ అయ్యి ఫాస్ట్గా వెళ్తుందో, ఒక పాజిటివ్ని మళ్ళీ వెళ్ళి మనం చెప్పి ఇది డీప్ ఫేక్, ఇది ఇలా కాదు, ఇది ఏలో ఎవరో తయారు చేసి చెప్పాలి అంటే మన దగ్గర అంత కమ్యూనికేషను అంటే అంత ఉండదండి. అంటే చెడు చేసే వాళ్ళ దగ్గర ఉన్నంత రూట్స్ పాజిటివ్ వెళ్ళాలి అంటే కొంచెం కష్టం. ఖచ్చితంగా మనం తీసుకోవాల్సింది, ఆడవాళ్ళు ఎవరైనా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే సెలబ్రిటీస్ కంటే తప్పదు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పబ్లిక్లో వాళ్ళ వాయిస్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉండే ఎవరైతే మెంబర్స్ ఉంటారో, ఉమెన్ కానీ గర్ల్స్ కానీ, ఎంతవరకు మన వీడియోని ఇన్స్టాగ్రామ్లో పబ్లిక్లో పోస్ట్ చేయాలి, ఎన్ని సోషల్ మీడియాలో ఎక్కడెక్కడ మన ఫోటోలు పెట్టుకోవాలి, ఒకవేళ పెట్టుకున్నా దాని ప్రైవసీ కంట్రోల్స్ ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలో తెలుసుకోకపోతే ఖచ్చితంగా ఈ ప్రమాదం ఏ రోజు ఎవరికి వస్తుందని మనం చెప్పలేమండి. ఎవరు మనకి ఎనిమి ఉన్నారో, ఎవరు మన రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తారో. ఇక రెండు జరిగిన తర్వాత మనం ఏం చేయాలి అని తెలుసుకోవడం కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒకవేళ ఇది జరిగిందని తెలుసుకున్నాం అనుకోండి, రాజకీయ నాయకులే కావచ్చు, సెలబ్రిటీయే కావచ్చు, సో ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి? సెలబ్రిటీస్ అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొన్ని ఎక్కువ మంది ఢిల్లీ హైకోర్టు అని, కొంతమంది హైదరాబాద్ హైకోర్ట్స్, ఇలా కొన్ని కోర్ట్స్ని వీళ్ళకి ఛానల్స్ ఉన్నాయి, అప్రోచ్ అవుతారు, సివిల్ రైట్స్ పెట్టుకుంటారు. కానీ సామాన్యులకి మనకి ఉన్నది cybercrime.gov.in. ఇది ఎవరైనా సరే 1930 కానీ cybercrime.gov.inకి వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫైల్ చేసుకోవచ్చండి. వీళ్ళ కోసం ఏంటంటే ఐటీ యాక్ట్లో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ దీనికోసం. అట్లా వెళ్ళిన వాళ్ళందరికీ అక్కడ న్యాయం జరుగుతుందా?
వాట్ ఇట్ మీన్స్ వాళ్ళందరి ఫోటోలు కానీ ఇట్లా మిస్యూజ్ జరిగిన Yes. వాళ్ళందరినీ తొలగించడం జరుగుతుందా? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా దీనికోసం ఏం చేశారంటే ఈ ఎప్పుడైతే వచ్చి మనకి టు బి హానెస్ట్ చెప్పమంటే డీప్ ఫేక్ యాక్ట్ అనేది ఎక్కడ ఇంకా మనకి రాలేదండి. బట్ వీళ్ళకి ఏం చేశారంటే సోషల్ మీడియాలో కంటెంట్ కనుక ఎవరైనా పెడితే దీనికి కొన్ని యాక్ట్స్ తీసుకొచ్చారండి. ఎవరైతే మనం రిపోర్ట్ చేస్తామో రిపోర్ట్ చేసిన 36 అవర్స్లో 36 గంటల లోపు ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు ఆ వీడియో కావచ్చు అది ఆడియో కావచ్చు ఖచ్చితంగా తొలగించాలి అనేది అయితే మన గవర్నమెంట్ నుంచి ఒక అడ్వైజరీ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ అయినాయండి. ఖచ్చితంగా ఇది న్యాయం జరుగుతుంది. అందుకే ఇప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీస్, ఫిల్మ్ యాక్టర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, సామాన్యుడు కూడా మనం కూడా పేటెంట్ ఫైల్ చేసుకోవచ్చు, కంప్లైంట్ ఇవ్వచ్చు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఉన్నాయండి. రైట్ అండి. రవీందర్ గారు, అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి వారు కూడా కోర్టుల నుంచి పర్సనాలిటీ రైట్స్ రక్షణ పొందారు. అయితే అసలు ఏంటి పర్సనాలిటీ రైట్స్, అట్లాగే సామాన్యుడికి కూడా వర్తిస్తుందండి ఈ రైట్స్ అనేవి? ఎస్, ఇందులో ఏంటంటే సార్ ఏఐ వచ్చింది మొత్తం సమాజ అభివృద్ధికి వాడుకోవాలని, కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా దుర్వినియోగం చేయబడుతుంది. కాబట్టి వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించిన, వ్యక్తి యొక్క ఇమేజ్ కు భంగం గౌరవానికి భంగం కలిగించిన వీటిని కోర్టుల ద్వారా అడ్డుకునే అవకాశం. ఇప్పుడు ఏఐని ఉపయోగించి పెద్దవాళ్ళు కాకుండా అంటే సెలబ్రిటీస్ కాకుండా, రాజకీయ నాయకులు కాకుండా మామూలుగా పౌరులకు మధ్యన కూడా కొన్ని గొడవలు వస్తున్నాయి. దీంట్లో ఏంటంటే ఇటీవలే నా దగ్గర ఒక కేసు కూడా రావడం జరిగింది. ఒక అమ్మాయిని ఇంకో అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తూ, నేను చెప్పినట్టు వినకపోతే నేను ఈ ఫేక్ ఏఐలో సృష్టించినటువంటి ఫోటోని నేను మార్ఫింగ్ చేశాను, నేను బయట పెడతాను అని చెప్పి బెదిరించడం జరిగింది. దీంతో అమ్మాయి గడగడలాడిపోయింది, ఎక్కడ చెప్పుకోలేకపోయింది, సూసైడ్ కూడా అటెంప్ట్ చేసింది. సో ఆ సందర్భాల్లో పోలీస్ స్టేషన్ ధైర్యం చెప్పి అమ్మాయికి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇట్లాంటి జరుగుతుంటాయని చెప్పి నచ్చజెప్పి అతన్ని పిలిపించి ఏం చేయాలండి? అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి సార్? ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వటం మంచిదండి. సైబర్ క్రైమ్ లో కేసు రిజిస్టర్ చేస్తారు. అదే విధంగా ఐపీసీ సెక్షన్స్ లో కూడా రిజిస్టర్ చేసి, ఇప్పుడు బిఎన్ఎస్ ఇందులో రిజిస్టర్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తారు. ఫేక్ క్రియేట్ చేసిన దానికి మన దగ్గర టెక్నాలజీ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేస్తారు, ల్యాబ్స్ ఉన్నాయి, ఐడెంటిఫై చేసి దాన్ని తొలగిస్తారు. అదే విధంగా ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది ఎవరైతే క్రియేట్ చేస్తారు. అదొకటి. క్రిమినల్ కేసులో నేరుగా క్రిమినల్ కేసు కూడా పెట్టచ్చు. ఒకటి ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద ఆటంకంగా మారొచ్చు. రానున్న ఎన్నికల్లో ఈ ఏఐని యూజ్ చేసి అనని మాటను అన్నట్టుగా పొలిటికల్ లీడర్లను కూడా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం. రవీందర్ గారు, ఓకే. అనిల్ గారు, అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద. ఎస్, డెఫినెట్లీ అండి. అనిల్ గారు, సాంకేతికతను మనం నిషేధించలేం. మరి అట్లాంటప్పుడు వ్యక్తిగత ఐడెంటిటీకి 100% రక్షణ కల్పించాలంటే తక్షణమే ప్రభుత్వం, టెక్ కంపెనీలు, ప్రజలు కూడా చేయాల్సిన పనులు ఏంటండి? ఓకే, ఒకటి మాత్రం మనం టెక్నాలజీలో కావచ్చు లేకపోతే నిజ జీవితంలో కావచ్చు అండి, 100% సేఫ్టీ సెక్యూరిటీ అనేది మాత్రం కొంతవరకు అది మనం ఆశించవచ్చు, కానీ అంత రీచ్ కాకపోవచ్చు. కానీ మీరు అన్నట్లు ఎలాంటి జాగ్రత్తలు ఎవరెవరు ఏ స్టేక్ హోల్డర్స్ తీసుకుంటే ఇలాంటి సమస్యను మనం ఆపగలమని చూసుకుంటే, ముఖ్యంగా గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండి మనకి ఏఐ మీద ఈ ప్రైవసీ రైట్స్ ఏంటి, సేఫ్టీ రైట్స్ అంటే ఏంటి ఫర్ పబ్లిక్, సెలబ్రిటీసే కాదు, ఎనీ సిటిజన్స్ ఆఫ్ దట్ కంట్రీ, దీనికి ఒక చట్టబద్ధమైన లా అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాల్సిన నీడ్ ఉందండి. అంటే ఏంటి ఇక్కడ ఎవరిది ప్రైవసీ, ఏవి వాడుకోవచ్చు, ఏది వాడుకోకూడదు. ఎట్లా అయితే మనకి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక నామ్స్ తీసుకొచ్చారు. ఎప్పుడైనా ఎవరైనా ఒక ఏఐని వాడుకొని కనుక వీడియో చేస్తే ఖచ్చితంగా దానిలో కొన్ని సెకండ్స్ వాటర్ మార్కింగ్ పెట్టాలండి. ఇది ఏఐ జనరేటెడ్ వీడియో ఆర్ అది ఆడియో అయినా కూడా ఆ వాటర్ మార్కింగ్ అనేది తీసుకొని రావాలి. రైట్ అండి. సో ఇది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన పని, ఎవరైతే వీడియో. అదేవిధంగా మనం చూసుకుంటే టెక్ కంపెనీస్ వాళ్ళు ఏఐనే వాడుకొని ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ని రిపోర్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు గుర్తించగల సాంకేతికత ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు కూడా కొంచెం అది రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. మీరు కామన్ ఆడియన్స్ తీసుకుంటే ఖచ్చితంగా దీని గురించి అవగాహన తెలుసుకోవాలండి. ఇది ఏ వీడియోనా కాదా, ఫ్యాక్ట్ చెక్ అంటాం కదండి, ఫ్యాక్ట్ చెక్ ఎక్కడ చేసుకోవాలనేది తెలుసుకుంటే ఇది కొంతవరకు ఆపగలుగుతాం. రైట్ అండి. రవీంద్ర గారు, చివరిగా ఒక 2 పాయింట్స్ చెప్పండి. దేశంలో ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టం, కొత్త చట్టాలు ఈ తరహా ఏ నేరాలను అడ్డుకోవడానికి సరిపోతే ఇంకా ఏం చేయాలి? ఒక 2 పాయింట్స్ చెప్పండి. బట్ ఏంటంటే ఐటీ చట్టాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2002 వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా సైబర్ నేరాలను కంట్రోల్ చేస్తూ సైబర్ లాస్ తీసుకురావడం, దానికి ఇంకా స్ట్రింజెంట్ చేయడానికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. స్కూల్ స్థాయి నుంచి ఎడ్యుకేషన్ లెవెల్లోనే వీళ్ళకందరికి కూడా ఎడ్యుకేట్ చేయాలి, స్టూడెంట్స్ ని కూడా. మనకు వచ్చినటువంటి వీడియో గానీ ఆడియో గానీ అది ఫేకా కాదా ఆలోచించిన తర్వాతనే దాన్ని ఫార్వర్డ్ చేయాలి. ఎవరు కూడా తొందరపడి ఫార్వర్డ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాలు కూడా ఇంకా కంట్రోల్ చేయడానికి ద్వారా జరుగుతున్న అఘాయిత్యాలే గాని, ఇటువంటి పొరపాట్లే గాని, దాడులే గాని వాటిని అరికట్టడానికి ఒక విభాగాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రవీందర్ గారు, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిల్ గారు, రవీందర్ సామల గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.